ఇటు ములుగు జిల్లా అలాగే ఛత్తీస్గఢ్ బార్డర్లో ప్రస్తుతానికైతే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు కర్రగుట్టను చుట్టుముట్టారు ఇటు భద్రతా బలగాలు. ఇటు మావోయిస్ట్ దేవ్జీ అక్కడ ఉన్నాడని సమాచారంతోనే మొత్తం మీద ఒక భారీ ఆపరేషన్ చేపట్టారు ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు. అలాగే తాడపల్లి కొండల్లో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ క్యాంప్ నుంచి 205 మంది కోబ్రాకి సంబంధించిన భద్రతా సిబ్బంది అలాగే మిగతా వాళ్ళు మొత్తానికైతే ఇటు భద్రతా బలగాలు అక్కడ కూంబింగ్ చేస్తున్నాయి. దాంట్లో కొంత ఐఈడీకి సంబంధించిన మందు పాత్రలు కూడా లభించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇటు దేవ్జీ ములుగు జిల్లాలోని కర్రెగుట్టలో దేవ్జీ ఉన్నాడా అన్న కోణంలోనే ప్రస్తుతానికైతే భద్రతా బలగాలు అక్కడ మోహరించాయి. ఒక్కసారిగా సిట్యువేషన్ హై టెన్షన్ వాతావరణాన్ని ప్రస్తుతానికి తలపిస్తుంది. ఇటు రెండు రాష్ట్రాలకి సంబంధించిన బార్డర్ అవ్వడం ఒకటి, పరిసర ప్రాంతాల్లో అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ప్రస్తుతానికైతే వాళ్ళందరూ కూడా హై టెన్షన్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఈరోజు సిఆర్పిఎఫ్ యొక్క 39వ బటాలియన్ ఇక్కడ మన మురుమురు గ్రామంలో ఒక ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ స్థాపించాము. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ ఏరియా మన కర్రగుట్టల పైన సురక్షిత భద్రతలు ఇంకా శక్తిపరచాలనే ఉద్దేశంతో ఈ బేస్ క్యాంప్ పెట్టుకొని త్వరలో ఇక్కడి నుంచి పైన కొండలపైకి ఒక రోడ్ నిర్మించాలనే ఉద్దేశం. ఆ రోడ్ నిర్మించగలిగితే మనకి పైన కూడా మనం క్యాంప్స్ పెట్టుకొని సిఆర్పిఎఫ్ ద్వారా అండ్ మనకి ఈ మొత్తం ఏరియాల్ని కర్రగుట్టల పైన కూడా సురక్షా పద్ధతులు మంచిగా ఏర్పాటు చేసి ప్రజలకి ఈ ఏరియా ఫ్రీగా తిరిగేందుకు డెవలప్మెంట్ వచ్చేందుకు సహకరించాలనే ఒక ఉద్దేశం. దీంట్లో మాకు లోకల్ డిస్ట్రిక్ట్ అధికారులు కానీ స్టేట్ అధికారులు కానీ రెవెన్యూ ఫారెస్ట్ పోలీసు